నిరుద్యోగుల్లో ఏపీ టాప్ లెక్కలు తేల్చిన లోకేష్. దేనికి? ముఖ్యంగా ఏపీ బాగా వెనకబడిపోయిందని ఎంప్లాయ్మెంట్ విషయంలో. ఓకే ఓకే దాని ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఏపీ హైయెస్ట్ టాప్లో ఉంది నిరుద్యోగులుగా, అన్ఎంప్లాయ్మెంట్ దాంట్లో అనేటువంటిది వారు ట్వీట్ చేశారు. అంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనే దానికి అదొక చిన్నపాటి ఉదాహరణగా చూడొచ్చు. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ట్వీట్ సారాంశం? ఒకవైపు అంటే వెనకబడి ఉంది అనేటువంటి దాంట్లో ఏంటి వారు చెప్పే అంశం ఏంటి? అంటే ఏపీ నిరుద్యోగ అంశంలో ప్రధానంగా సార్ బీహార్ కంటే వెనకబడింది. సహజంగా దేశంలో వెనకబడ్డ రాష్ట్రం ఏదైనా ఉందంటే వెంటనే గుర్తొచ్చేది బీహార్. అలాంటి బీహార్ కంటే ఏపీ వెనకబడింది. ఎందుకంటే పాదయాత్ర సందర్భంగా గంజాయిలో ఫస్ట్ ఉంది అనుకుంటా కదా? అవును సార్, మాదక ద్రవ్యాల ఎక్స్పోర్ట్ లో కావచ్చు, వాడకంలో కూడా ఏపీ అదే తరహాలో ముందు వరుసలోనే ఉంది. అంటే రాజధాని లేని రాష్ట్రంగా కూడా ఫస్ట్ ఉంది అనుకుంటా కదా? ఖచ్చితంగా సార్. అంటే ఏ అంశంలో అయితే ఉండకూడదు అనుకుంటావో ఆ అంశాలలో ఏపీ టాప్ 1 లోనే ఉంది దేశంలో. సరే, ఓకే. బిజినెస్ స్టాండర్డ్ ఈ రోజు నిర్వహించి వెల్లడించిన నివేదికలో గణాంకాలతో సహా వాళ్ళు వెల్లడించారు సార్. వాస్తవానికి పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు అనేక హామీలు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకి ఒక ఆశ కల్పించారు. ఏటా డిఎస్సి కావచ్చు, పోలీసు రిక్రూట్మెంట్ కావచ్చు, ఏపీ ఐసీసీ నుంచి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజు ఏపీలో 24% పైగా నిరుద్యోగ సమస్య ఉందంటూ కూడా జాతీయ సంస్థలు చెప్తున్న పరిస్థితి, ఆ ఇండెక్స్ కూడా బయట పెట్టారు. అంటే ఈ అంశాన్ని నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా కూడా ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తారా? మీ నిర్ణయాల వల్ల ఈ రోజు విధ్వంసం జరగడమే కాకుండా ఉపాధి లేకుండా పోయిందంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. యువగలం పాదయాత్ర కూడా యువతకి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నారా లోకేష్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన పాదయాత్రను కూడా యువగలం పేరు పెట్టుకొని యువతను చైతన్యవంతం చేయటం, యువతని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నారు సార్. అయితే ఈ రోజు జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించిన నివేదిక చూసిన తర్వాత ఆయన ప్రభుత్వ తీరుని, ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రశ్నించిన గతంలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఉన్నది ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగ సమస్యలు అగ్రగామిగా ఉంది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. అంటే కేంద్రం వెల్లడిస్తున్నా, లేదంటే కేంద్ర జాతీయ స్థాయిలో ఉండే కొన్ని సంస్థలు వెల్లడిస్తున్నా అనేక అంశాలలో ఏపీ ప్రతి అంశంలోనూ తిరోగమనంలోనే ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి మేల్కొంటుందా లేదా మరి ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి సార్. ఏంటి మొత్తానికి 21, 22 యువగళం పాదయాత్ర క్లోజ్? 20వ తారీఖు సార్. ఈ నెల 20వ తారీఖున గాజువాకలో కూడా పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరవుతా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఏదైతే ఇచ్చాపురం వరకు పాదయాత్రను కొనసాగించాలన్నా కూడా కొంత ఇతర అంశాలు, అంటే ఎన్నికల షెడ్యూల్ ముందే వచ్చే అవకాశం ఉండటంతో కూడా నిన్న మనం చెప్పిన విధంగానే అంటే ఏదైతే ఎలక్షన్ మేనేజ్మెంట్లు ఇతర అంశాల కారణంగా పాదయాత్రను త్వరితగతిన ముగిస్తా ఉన్నారు. నిన్న ఉత్తరాంధ్ర నేతలతో ఆయన అంతర్గతంగా పార్టీ నేతలతో సమావేశమై కూడా ఆ సందర్భంగా కొంత ఆవేదన రాత్రి కూడా వ్యక్తం చేశారు సార్. ఉత్తరాంధ్రలో మరింతగా తిరగాలని నేను అనుకున్నా, మరొక 1000-1200 కిలోమీటర్ల పాదయాత్ర చేద్దామని భావించా. అనుకోని సంఘటనలు ఎదురయ్యి మనం అనేక రకాల కొంత సమయాన్ని కోల్పోయాం. అవన్నీ ఎందుకు జరిగాయి, రాజకీయ కక్షలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు అందరూ కూడా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా మన రికార్డుల కోసం కాదు, ప్రజల మ్యాండేట్ కోసం, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఈ యాత్ర చేపట్టాం. కాబట్టి అన్ని వర్గాలతో ఇప్పటికే మమేకమై ముందుకు సాగాం. ఉమ్మడి 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తల సపోర్ట్ తో అన్ని రకాలుగా విజయవంతంగా పాదయాత్ర ముందుకు తీసుకెళ్లాను. ఈ ఉత్తరాంధ్రలో కూడా ఏదైతే ఉందో 20వ తేదీ వరకు కూడా అదే ఉత్సాహంతో కలిసి ముందుకు వెళ్దామని చెప్పడంతో పాటు ప్రజా సమస్యల విషయంలో కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. సరే, చాలా అంటే అలవిగానే హామీలు ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రోజు ఈ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడుతా ఉంది. జనసేన సపోర్ట్ కావచ్చు, జన సైనికుల మద్దతు కావచ్చు, ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలపైన మనతో కలిసి నడుస్తున్నారు. వారందరి సహకారంతో రాబోయే రోజుల్లో చంద్రబాబు సారథ్యంలో
మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామనే నమ్మకాన్ని కూడా నేతల వద్ద ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో మాత్రం ఒక ప్రపంచం లాగా రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల మార్పు నాకు కనిపిస్తా ఉంది. నేను 10 జిల్లాలు దాటి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే ఉత్తరాంధ్ర ప్రజలు నాకు చూపించిన ఆప్యాయత అనురాగం నేను మర్చిపోలేనంటూ కూడా టీడీపీ నేతల వద్ద నారా లోకేష్ అయితే నిన్న ప్రస్తావించారు. ఈ రోజు మహిళలతో జరిగిన ముఖాముఖి. ఓకే, రైట్ నెక్స్ట్ రైట్ అనిల్, రైట్ చూద్దాం. ఇక